ఆ రోజు నక్సలైట్ చేసినట్టు హిట్ అండ్ గో. నాకు పెద్ద మీ సమస్యలు వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య, వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య. వీళ్ళు పని చేయరు, తప్పుంటే చెప్పరు, సద్విమర్శ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా, అది చేయరు. కానీ రోడ్డు మీదకి వచ్చి నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే 6 గంటలు రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు. అంత మునుపు మీరు చూస్తే రోడ్డు మీద పోతూ పోతూ వాళ్ళ కారు కింద ఒకడు చనిపోతే, సింగయ్య చనిపోతే తిరిగి ప్రభుత్వం హత్య అని చెప్తారు. బంగారు పాలెంలో రేట్లు లేవని పోయి డెమాన్స్ట్రేట్ చేస్తే పర్వాలేదు, కానీ బలవంతంగా మామిడికాయలు తోలుకొచ్చి వేరే రైతుది కబ్జా చేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు. అంటే రౌడీయిజం, గూండాయిజం. అంటే ఎవరి దగ్గర చేస్తారని అడుగుతున్నా. అదే మరి రోడ్డంతా బ్లాక్ చేయడం, గొడవలు చేయడం, ఏదో బలం ఉందని నిరూపించుకోవడం. బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో. మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా కానీ తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి. కానీ తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్గా ఉండాలనా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ ప్రాణాలకు రక్షణ అవసరం లేదా అని అడుగుతున్నా. మీ ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అని అడుగుతున్నా. మీరు పోయినప్పుడు రోడ్డు మీదకి మళ్ళా తిరిగి సురక్షితంగా రావాలనే కోరిక అందరికీ ఉంటుంది. నాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేస్తే కఠినంగా ఉంటా. అందుకే చెప్పా 95 CBN తప్ప 2014 CBN కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు ఆ విధంగా పనిచేశాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలో నెంబర్ 1 అయింది. అవునా కాదా? ఎవరు చేశారు హైదరాబాద్ని? నేనే ఫౌండేషన్ వేసా. ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ, దానికి మణిహారం హైదరాబాద్, దానికి కిరీటం సైబరాబాద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతి కడతాం, పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, పేదరికాన్ని నిర్మూలిస్తాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం. ఇవన్నీ జరగాలంటే ఇష్టానుసారంగా అడ్డం పడతా కూర్చుంటే కరెక్ట్ కాదు. ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే సీమలో ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తున్నాం, టెక్నాలజీలో డిఫెన్స్ అంతా ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ తీసుకొస్తాం, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేస్తాం, ఆటోమొబైల్ పెడతాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ పెట్టి పెద్ద ఎత్తున డ్రోన్స్ కూడా తయారు చేస్తాం. ఇవన్నీ చేస్తే ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే ఈరోజు టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్గా తయారైంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు. నేను ఇటీవల కాలంలో మీ అందరికీ ఏ పని అయినా మళ్ళా ఫోన్ చేస్తున్నానా? గవర్నమెంట్ ఫోన్ చేస్తా ఉందా? పెన్షన్ వస్తానే మళ్ళా ఫోన్ వస్తుంది మీకు. ఎవరన్నా లంచం అడిగారా? మీ ఇంటి దగ్గరనే ఇచ్చారా? మీతో మర్యాదగా ఉన్నారా? ఇవన్నీ అడుగుతున్నావా లేదా? నేను కూడా మొదటి తారీఖున పేదల సేవలో పెట్టి నేను రావడమే కాకుండా అందరినీ పంపిస్తున్నా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్క పెన్షన్ కార్యక్రమం 33,000 కోట్ల రూపాయలు, 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడుండే ఎన్డీఏ. దీనికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. నేను అన్ని సేవలు అడుగుతున్నాను. ఆర్టీసీ బస్సులు సరైన సమయానికి వస్తున్నాయా? కరెంటు సరిగా వస్తా ఉందా? గుంతల బండ రోడ్లు ఉన్నాయా? లేకుంటే మీ ఇంటి దగ్గర చెత్త సేకరిస్తున్నారా? ఇలాంటివన్నీ ఒక 30-40 క్వశ్చన్స్ అడుగుతున్నా. ఈరోజు మీరు ఇవన్నీ చూస్తే కర్నూలు జిల్లా గడిచిన ఒక నెల డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 6 వరకు 65.86% పీపుల్ బాగుందని చెప్పారు.
ఎమ్మిగనూరు మండలం 64.62, కలుగుట్ల 65.52. ఇది చాలదు. కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అందరినీ ఒకటే కోరుతున్నా, నేను చిత్రగుప్తుడి మాదిరిగా మీ లెక్కలన్నీ రాసుకుంటా వస్తున్నా, రికార్డులన్నీ తయారు చేస్తున్నా. మీరందరూ కూడా సమర్థత పెంచుకోవాలి. సమర్థత పెంచుకుంటే నేను మీతో ఉంటా. సమర్థత పెంచుకోకపోతే పెరిగే వరకు మీతో ఎక్కడికక్కడ ముందుకు పోతా. ఈరోజు మీరు చూస్తే కర్నూలు జిల్లా మొదటి సంవత్సరం అంతా కూడా నేను తీసుకున్న డేటా వల్ల మీరు చూస్తే మే నుంచి జూన్ వరకు అన్నా క్యాంటీన్లు 74.1% ఉంది. బాగా జరిగింది. రాను రాను ఆ 74 ఇప్పుడు 82-83%కి పెరిగింది. ఆర్టీసీ సర్వీసులు మొదట్లో 48% పాజిటివ్గా ఉంటే ఈరోజు 44% ఇంకా కూడా నాకుంది. ఆర్టీసీ బస్ స్టేషన్లు సరిగా లేవు. బస్ సర్వీసులు మాత్రం 83%కు బాగా ఉన్నాయి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అనేది చూస్తే 62 నుంచి 63కే పెరిగింది. దీన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. దీపం 63 నుంచి 63లోనే ఉంది. ఎనర్జీ కూడా 58 నుంచి 72కు పెరిగింది. ఇంకో పక్క సర్వే 47 నుంచి 63కు పెరిగింది. గంజాయి 64 నుంచి 73 వరకు పెరిగింది. హౌసింగ్ కూడా 68 నుంచి 68 పెరిగింది. నేను ఒకటే ఆలోచిస్తున్న, ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మాత్రం 83 నుంచి 89 వరకు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్కటి బేరే చేస్తున్నాను. మీకు సేవలు అందించడమే కాదు, ఈరోజు మీరు చూస్తే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. మీరెక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్ ద్వారానే అన్ని సర్టిఫికెట్లు మీరు తీసుకోవచ్చు. మీ ఫోన్ ద్వారానే ఏ పని కావాలని అడగచ్చు. భవిష్యత్తులో ఫోన్ కూడా ఆపరేట్ చేయని వాళ్ళు ఆ యాప్ కొట్టి మాట్లాడితే అది ఏఐ ద్వారా కన్వర్ట్ చేసి మళ్ళా యాక్షన్ తీసుకొని మళ్ళా మీకు సమాచారం ఇచ్చే బాధ్యత నాది. అది కూడా తొందరలోనే వస్తుంది. ఈరోజు మా ఇంటికి నీళ్లు రాలేదని మీరు చెప్తే నీళ్లు ఇచ్చి మళ్ళా నీళ్లు ఇచ్చారని చెప్పి మీకు మెసేజ్ పంపిస్తా. మీరు మాటల్లో చెప్తే మాటల్లోనే పంపిస్తా, టెక్స్ట్లో పంపిస్తే టెక్స్ట్లో పంపిస్తా. ఆ విధంగా ఆలోచిస్తున్నా. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, భవిష్యత్తులో నేను ఇచ్చిన హామీ మీ అందరికీ ఆ రోజు సమిక్షేమం పెద్దపీట వేస్తానని చెప్పాను. పెద్దపీట వేశాను. రెండో అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతా అన్నాను, పెట్టాను. 3 సుపరిపాలన, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఒక